ఆయన ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు అనే విషయాన్ని మనము ఈరోజు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆయన జన్మము ఆశ్చర్యము. ఈజ్ బర్త్ ఈజ్ వండర్ఫుల్. దూత వచ్చి నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తావు, నీకు పుట్టబోయేటటువంటి కుమారుడు పరిశుద్ధుడై ఉంటాడు, ఆయన సమస్త ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తాడు అని చెప్పినప్పుడు మరియా ఆశ్చర్యపడింది. నేను పురుషుని ఎరుగని దాననే ఇదెలాగూ జరుగునని దూతతో అనగా, అంటే ఆమెకు అది ఆశ్చర్యం అనిపించింది. ఏ విధంగా ఇది సాధ్యమవుతుంది? నాకు ఇంకా వివాహం కాలేదు కదా, ఎక్కడ చరిత్రలో ఇటువంటి సంఘటన జరిగినటువంటి దాఖలాలు లేవు కదా, ఏ విధంగా ఒక కన్యక పురుషుని ప్రేమం లేకుండా జన్మము ఇవ్వటం జరుగుతుంది అని అడిగినటువంటి ఆ మాటకి దూత చెప్పినటువంటి మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడే, దేవుని కుమారుడు అనబడును. కాబట్టి ఇది మన కన్నులకు ఆశ్చర్యము. మరియకు కూడా అది ఆశ్చర్యం అనిపించింది. అంతేకాదు యేసేపుకు కూడా అది ఆశ్చర్యం అనిపించింది. అయితే విశ్వాసంతో దేవుని యొక్క కార్యాన్ని వారు నమ్మారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మము అది ఆశ్చర్యమైనటువంటి జన్మము. దూత గొర్రెల కాపర్లకి మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు, ఇది ప్రజలందరికీ కూడా కలగబోయేటటువంటి ఒక మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానము అని చెప్పినప్పుడు వారు వెళ్ళి ఆ మాటలన్నీ కూడా ఇతరులకి ప్రచురం చేశారు. గొర్రెల కాపరులు తమతో చెప్పబడిన సంగతులను గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన జీవితము ఆశ్చర్యమైనది. ఆయన జీవితము ఆశ్చర్యం. ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితము అది అద్భుతము ఆశ్చర్యము అని ఒకవేళ మనము అనుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించారు. ఆయన జన్మ పవిత్రము, అదే సమయంలో ఆయన జీవితము పవిత్రము. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన జీవించినటువంటి 33.5 సంవత్సరాలలో ఏదైనా ఒక చిన్న పొరపాటు, ఒక చిన్న తప్పిదాన్ని ఆయన తన జీవితంలో చేసి ఉండినట్లయితే ఇంత గొప్ప రక్షణ మన జీవితాల్లో మనం అనుభవించేటటువంటి అవకాశం ఉంటుందంటారా? పరిశుద్ధమైనటువంటి, నిష్కలంకమైనటువంటి, నిర్దోషమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి రక్తమే మనల్ని పరిశుద్ధులుగా చేయగలిగింది. అయితే ఆయన తను జీవించినటువంటి జీవితంలో ఏదైనా ఒక చిన్న తప్పిదం చేసి ఉండినట్లయితే మనకు ఆ రక్తము రక్షణ ఇచ్చి ఉండదు కదా. అయితే ఆయన 33.5 సంవత్సరాలు ఆయన పరిశుద్ధమైనటువంటి, నిష్కలంకమైనటువంటి, నిర్దోషమైనటువంటి, నిందారహితమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించి ఉంటున్నారు. అది అద్భుతం కాదా? యేసు ప్రభు వారిని గురించి చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ఆయన మనవలే అన్ని విషయాలలో శోధింపబడినను ఆయన పాపము లేనివాడై ఉండెను. అంటే ఒక మనుషుడు ఎన్ని రకాలైనటువంటి శోధనల గుండా వెళ్ళాడో అన్ని రకాల శోధనల గుండా యేసు ప్రభు వెళ్ళారు. అయితే అద్భుతము ఆశ్చర్యము ఏంటి అని అంటే, ఆయన ఎటువంటి పాపము చేయనటువంటి పరిశుద్ధుడిగా ఆయన ఉన్నాడు. ఆయన అంటా ఉన్నాడు కదా, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును. చూసారా, ఎవరైనా ఈ భూప్రపంచంలో ఈ మాట చెప్పగలిగినటువంటి వారు ఉన్నారా? ఆయన పరిశుద్ధుడైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో జీవించాడు. అదే మన కన్నులకు ఆశ్చర్యం కాదా? ఆయన కార్యాలు ఆశ్చర్యకరమైనటువంటివి. లాజరు చనిపోయి 4 దినాలు ఆయన కుళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటే, లాజరు బయటికి రా అంటే
ఆయన తిరిగి సజీవంగా బయటికి రావటం అద్భుతం కదా. అంతేకాదు, మూగవారు మాట్లాడుటయును, అంగహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయును, గుడ్డివారు చూచుటయును జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచరి. ఆయన చేసినటువంటి కార్యాలు ఆశ్చర్యము అని మనకెంతో స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆయన మరణము ఆశ్చర్యము. ఆయన మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. ఎంతగా ఆయన తగ్గించుకున్నాడంటే శిలువ మరణము పొందినంతగా ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవుడేంటి, ఒక మానవ స్వరూపాన్ని ధరించుకోవటం ఏంటి? ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా సరే ఖాళీ సమయాల్లో కూర్చొని ధ్యానం చేయండి. దేవుని యొక్క, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క గొప్పతనము, ఆయన చేసినటువంటి సృష్టి, ఇవన్నీ కూడా మనం ఆలోచించినట్లయితే దేవుడు ఒక మానవ రూపాన్ని ధరించుకోవటం, అంతేకాదు తను చేసినటువంటి మానవుడు సృష్టికర్త అయినటువంటి ఆయన మీద ఉమ్మి వేస్తూ ఉంటే ఆయన ఒక్క మాట కూడా బదులు పలకకుండా ఉండటం అది ఆశ్చర్యం కాదంటారా? ఆయన పునరుత్థానం ఆశ్చర్యము. ఎవరైనా సరే ఈ భూప్రపంచంలో చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానమై సజీవంగా దేవుని దగ్గరికి వెళ్ళినటువంటి వారు ఎవరున్నారు? లాజరు పునరుద్ధానం అయ్యాడు, చనిపోయిన తర్వాత తిరిగి లేచాడు, కానీ ఆయన తిరిగి చనిపోయాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పునరుద్ధానము అది ఆశ్చర్యము. ఏ పేతురైతే ఒక 3 రోజుల క్రితం నేను ఆయన్ని ఎరగను అని చెప్పాడో, ఆ పేతురు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమాధిలో నుంచి తిరిగి లేచిన దాన్ని చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఇది ఈ భూప్రపంచానికి ఒక అద్భుతం కాదా? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పునరుద్ధానం కాకపోతే మనకు రక్షణ యొక్క నిరీక్షణ ఎక్కడిది? ఆయన చనిపోయాడు, తిరిగి 3వ దినం సజీవుడు లేచాడు కాబట్టే కదా ఈ శుభప్రదమైనటువంటి నిరీక్షణ మనం పొందుకోగలిగాం. అది మన కన్నులకు ఆశ్చర్యము. ఆయన మనకు ఇచ్చినటువంటి రక్షణ కూడా అది అద్భుతము, ఆశ్చర్యము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. అంటే మనము పాపము, అంధకారము అనేటువంటి ఒక భయంకరమైనటువంటి దొంగ ఊబిలో మరణ పాశములతో చిక్కుబడి చనిపోతే నిత్య నరకానికి వెళ్ళవలసిన జీవితం మంది. మనం చేసినటువంటి పాపాలని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనకు శిక్ష విధిస్తే నిత్యమైన అగ్నిగుండాలతో కాల్చబడినటువంటి స్థితి మనది. అయితే ఆయన ఆ భయంకరమైనటువంటి మరణాంధకారంలో నుంచి ఆశ్చర్యమైనటువంటి తన వెలుగులోనికి, అంటే అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి రక్షణ ఆయన మనకు దయచేశాడు. ఈ రక్షణ, యేసు ప్రభువారు మనకిచ్చినటువంటి రక్షణ ఏమిస్తే మనం పొందుకుంటాం ఎప్పుడైనా ఆలోచించారా? ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి బంగారు, వెండి, ప్లాటినం, బ్యాంకులో ఉన్నటువంటి డబ్బు అంతా తీసుకెళ్ళి ఎక్కడో ఒక దగ్గర పెద్ద మైదానంలో మనము అంతా వేసి, అయ్యా ఇదంతా మీకు ఇచ్చేస్తాం, యేసు ప్రభు వారు ఇచ్చే రక్షణ నాకు ఇస్తారా అంటే వస్తుందా? రానేరాదు. అయితే ఒక చిన్న ప్రార్థన, యేసయ్యా నన్ను కనికరించు, నా పాపాలను క్షమించు అని మనం ప్రార్థన చేస్తే ఇంత అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి రక్షణ దేవుడు మనకి ఇవ్వలేదా? ఈరోజు క్రిస్మస్ సందర్భాన దూత పాట పాడుడి అని మనం పాడుతూ ఉన్నాం కదా.
దాంట్లో చివరి వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక మాట ఉంది. అక్కడ ఆ మాట ఏంటంటే మృత్యు భీతి గెలుతురు అని ఆ పాటలో ఒక మాట ఉంది. ఈరోజు ఒక క్రైస్తవుడికి దేవుడిచ్చినటువంటి గొప్ప స్థితి ఏంటి? మరణము సంభవిస్తున్నా, మరణిస్తున్నా కూడా ఆ వ్యక్తి భయపడడే. మరణము ఒక నిజ విశ్వాసికి అది ఒక ప్రమోషన్గా అయ్యిందే. అది అద్భుతం కాదా? ఏ వ్యక్తికి ఉంది ఈ గొప్ప నిరీక్షణ? ఒక వ్యక్తి చనిపోతున్నటువంటి సందర్భాలలో ఎంతో భయానికి అతడు కృంగిపోతాడు కదా. నేను చనిపోతే ఏమవుతుందో, ఏం జరుగుతుందో అని ఒక నిరీక్షణ లేనటువంటి స్థితిలో ఎంతోమంది రక్షణ లేని వారు చనిపోతూ ఉన్నారు. అయితే రక్షింపబడినటువంటి మనం ఎంతో ధైర్యంగా, ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా ఒక గొప్ప స్థితికి మనం వెళ్తున్నాము అనేటువంటి ఒక గొప్ప నిరీక్షణ దేవుడు ఆ రక్షణలో మనకిచ్చాడు. అది అద్భుతం కాదా? అది ఆశ్చర్యం కాదా? ఆయన రాకడ ఆశ్చర్యము. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయి 3 దినాలు సమాధిలో ఉండి ఆయన పునరుద్ధారుడై ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళి మన కొరకు స్థలం సిద్ధపరుస్తూ ఆయన ఉన్నాడు. ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు. అయితే ఇదే విషయాన్ని మనము ఈ సమాజంలోకి వెళ్ళి ప్రకటిస్తే చాలామంది విసుక్కుంటున్నారు, చాలామంది ద్వేషిస్తూ ఉన్నారు, చాలామంది పగబడతా ఉన్నారు. మీరు చెప్పేది నిజమా? ఆయన తిరిగి రావటం ఏంటి అని మనల్ని వాళ్ళు ఎగతాళి చేయొచ్చు కూడా. ఒకరోజు రాబోతా ఉంది ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి. ఆ ప్రభు దినాన్న మనకు ఆనందము. ఆ రోజు ఎవరైతే వీధుల్లోకి వెళ్ళి ఆయన రక్షకుడు అని ప్రకటించారో, ఆయన తిరిగి రాబోతున్నాడని ప్రకటించారో, ఒకవేళ ఆ సమయాన్న వాళ్ళు అవమానింపబడినప్పటికీ ఒకరోజు వారు మెప్పు పొందేటటువంటి గొప్ప భాగ్యము ఆయన మనకిచ్చాడు. కాబట్టి ఆయన రాకడ దినం, ఆ ప్రభు యొక్క దినం మనకు ఆశ్చర్యం కాదా? అత్యంత ప్రేమ, కృప, జాలి కలిగినటువంటి మన ఆయన మాకు దయచేసినటువంటి ఈ జీవితాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సందేశాన్ని విన్నటువంటి వారిలో ఇంకా ఎవరైతే రక్షింపబడలేదో వారు మీరిచ్చేటటువంటి ఇంత గొప్ప రక్షణ పొందుకొని మేమంతా కూడా మీ పరలోక రాజ్యంలో చేర్చబడే భాగ్యము మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.